బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనలో కొత్త కోణం తెరపైకొచ్చింది. ఘటనకు ముందు కైలాసపట్నం స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయి. కాక ఆ ఎన్నికల్లో పేరెంట్స్ రెండు వర్గాలుగా చెల్లిపోయారు. అందులో ఓ వర్గానికి ఆశ్రమం నిర్వాహకుడు కిరణ్ మద్దతు ప్రకటించారు. దీంతో మరో వర్గం ఆయనపై భగ్గుమన్నారు. ఆశ్రమం ఎలా నడుపుతావో చూస్తామంటూ హెచ్చరించారు. అదే రోజు సాయంత్రం ఆశ్రమానికి ఆహారం ఇచ్చారు దాతలు. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కైలాసపట్నంలో ఉన్నటువంటి హాస్టల్లో అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రస్తుతం అటు విశాఖ హాస్పిటల్ అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో కేజీహెచ్లోనూ ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమందిని మనం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఐటీడీఏకి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడే ఉండి వీళ్ళ ట్రీట్మెంట్ని అయితే జాగ్రత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొత్తం వీళ్ళందరూ కూడా ఆ గిరిజన పిల్లలు కావడం, గిరిజన విద్యార్థులు కావడంతో మొత్తం ఇది 2 జిల్లాల పరిధిలో అటు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా, అదేవిధంగా ఇటు అనకాపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి కావడంతో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దగ్గరుండి ఈ పిల్లల వైద్యాన్ని అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ మృతులపైన పూర్తి దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. అయితే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ ఫుడ్ ఎవరు తీసుకొచ్చారు, ఈ ఫుడ్ అక్కడ పెట్టడానికి కారణం ఏంటి, హాస్టల్ ఎలా రన్ అవుతుంది, దానికి నిధులు ఎలా వస్తున్నాయి అనేది కూడా ఎన్నో అనుమానాలు అనే పరిస్థితి అయితే ఉంది. అయితే శనివారం చాలామంది పేరెంట్స్ హాస్టల్కి వెళ్ళారని తెలుస్తుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఇవి సంబంధించిన విషయాలు ఏమన్నా తెలుసలేదో అడుగుదాం. అసలు శనివారం స్కూల్ దగ్గర కానీ హాస్టల్ దగ్గర కానీ ఏం జరుగుంటుంది, అసలు మీకు ఏమన్నా తెలుసా, మీకు ఎవరైనా చెప్పారా ఏమన్నా? ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అనేది జరిగిందని చెప్పారండి. పేరెంట్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు పార్టీల వాళ్ళు అని చెప్పారు. దాన్ని బట్టి ఏం జరిగిందో మాకైతే తెలియదు. అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఎవరెవరు ఏమైనా వర్గాలుగా విడిపోయారా అక్కడ? ఏమండి వర్గాలు విడిపోయారు తెలియదు, కానీ అక్కడ పార్టీల వారు 2 వర్గాల వారు ఆర్గ్యుమెంట్ చేసుకుని గొడవ పెట్టుకున్నారని వెళ్ళిన పేరెంట్స్ చెప్పారండి. అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ తిరిగి మీ గ్రామాలకి ఎన్ని గంటలకు వచ్చారు, అసలు సమయం ఏమైనా తెలుసా? రాత్రి 9-10 అయిపోయిందండి తిరిగి రావడం. అక్కడ అడవిలో నడుచుకుంటూ వచ్చారండి. రాత్రి అయిపోయింది. ఎందుకు లేట్గా వచ్చారంటే ఇలాగ అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది, గొడవలు పెట్టి కొంచెం అక్కడ లేట్ చేశారని చెప్పారండి. ఈ గొడవ జరిగినటువంటి టైంలో ఈ పిల్లల హాస్టల్ రన్ చేస్తున్న పాస్టర్ ఏమన్నా స్కూల్ దగ్గర ఏమైనా ఉన్నారా? స్కూల్ దగ్గర పాస్టర్ గారు లేరండి, అక్కడ హాస్టల్లో ఉండేరు. అప్పుడు అలా జరిగిందని చెప్పారు. ఇంకొకటి, ఈ జరిగినప్పుడు ఏమన్నా పాస్టర్కి సంబంధించి ఆ పాస్టర్ని ఎవరైనా అనడం కానీ మాట్లాడడం కానీ ఈ గొడవలో పాస్టర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఏమైనా జరిగినట్లు ఏమైనా చెప్పారు మీ వాళ్ళు? అక్కడ పాస్ గారు 2 పార్టీల మధ్యలో ఎవరికి సపోర్ట్ చేశారంటే వాళ్ళు ఇద్దరు వైసీపీ టీడీపీ వాళ్ళే చేసినట్టుగా. అంటే ఆ తర్వాత ఈవినింగ్ వీళ్ళకి ఫుడ్కి సంబంధించి ఏమైనా తీసుకొచ్చినట్లు కానీ ఎవరైనా ఇచ్చినట్లు కానీ ఏమైనా తెలుసా మీకు? అసలు మీకు ఎవరైనా చెప్పారు? అది రాత్రి సమోసాను బిర్యానీ పెట్టారని, బయట నుండి వచ్చిన ఫుడ్ పెట్టారని, ఎవరు స్పాన్సర్ చేశారని పెట్టారని చెప్పారండి. మీ పిల్లలకు సంబంధించి ఎలా ఉండేవాళ్ళు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు అక్కడ హాస్టల్లో? మా పిల్లలు ప్రస్తుతం అయితే 2 సంవత్సరాలు సార్. 6th, 7th, 8th వరకు అక్కడ చదువుతున్నారండి. ఇంతకుముందు అయితే బాగానే పెట్టేవారు. ఈ 2 రోజుల్లో ఏం జరిగిందో మాకు తెలియదు. అడిగారా మీరు అసలు ఏమైనా వార్డెన్ ఏమైనా కలవడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా? వార్డెన్ అడిగారండి, నిన్న వెళ్ళిన వారు అడిగారట. ఎందుకు ఇలా జరిగిందంటే నేను 15 సంవత్సరాల నుండి ఇక్కడ నడిపిస్తున్నాను ఈ హాస్టల్, కానీ ఈసారి ఇలా జరిగింది, ఎవరు ఏం చేశారో అని చెప్పారండి. అంటే అక్కడ తిన్నటువంటి ఫుడ్ అయితే వాళ్ళు వండి పెట్టింది అయితే ఆయన కాదా, బయట నుంచి వచ్చింది అని చెప్తున్నారా? అది బయట నుండి వచ్చింది బిర్యానీ సమోసా అంటున్నారండి. అక్కడ కొంతమందికి వైట్ రైస్ సాంబార్ పెట్టారు అని పిల్లలు చెప్పారండి. మీ పిల్లలతో మీరు మాట్లాడారా? మీ ఇంటికి వచ్చారా పిల్లలు? ఎప్పుడు వచ్చారు మీ ఇంటికి? నిన్న ఉదయం వచ్చారండి. నిన్న వార్డెన్ గారు నిన్న ఫోన్ చేసి కొంచెం సీరియస్గా ఉండి వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు ఈ పేరెంట్స్ వెళ్ళి తీసుకొచ్చారండి, ఇంటికి తీసుకొచ్చారు.
సో ఇక్కడ చూస్తున్నాం ఇది ఖచ్చితంగా అయితే ఆ పిల్లలకి సంబంధించి గత 2 సంవత్సరాలుగా వీళ్ళ పిల్లలైతే ఇదే హాస్టల్లో చదువుతున్నారని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెను అదేవిధంగా ఈ స్కూల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్కి వచ్చారు. అక్కడ 2 వర్గాలుగా విడిపోయి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా ఇంటికి వచ్చారని చెప్తున్నారు. ఆ పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో వాగ్వివాదం జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఏదైనా కుట్రకోణం ఉందా, ఎవరన్నా ఇదాన్ని చేసి ఉండొచ్చా, లేకపోతే ఈ వార్డునికి సంబంధించినటువంటి వాళ్ళే అంటే ఈ పాస్టరే దీనికి సంబంధించి ఏమన్నా అనుమానితుడిగా ఉన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఫుడ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే కానీ దీని అసలు విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపించడం లేదు. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, నర్సీపట్నం.